సార్ ఇంకోటి సార్ దీంట్లో ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ మీరు అన్నట్టు రాజ్యసభ నుంచి రాజీనామా చేపించి రేపొద్దున ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటారు అన్నది ఒక పాయింట్ అంటున్నారు. బట్ మంత్రి పదవి ఆ 2 బెర్తులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి ఒక తేనెతట్టులాగా ఉన్నాయి. సో కదిలిస్తే చాలా పెద్ద ప్రమాదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉండేది. ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో మార్చబోతున్నారు, పొన్నవన మార్చబోతున్నారు, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు, అటు గడ్డం ప్రసాద్ మంత్రి పదవి కోసం ఢిల్లీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి నాయకులందరినీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ విస్తరణ జరిగితే గనక, విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా జరిగితే గనక కాంగ్రెస్ పార్టీలో చాలా అలజడి వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. అట్లాంటి పరిణామాన్ని తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉందా? ఇదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రపోజల్ అనేది మీకు ఏఐసిసి నుండి రాహుల్ గాంధీ నుండి వస్తే ఇక్కడ అభ్యంతరం పెట్టడానికి ఎవరికి ధైర్యం ఉండేటటువంటి అవకాశం లేదు. కానీ వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్ లో ఒక బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే, అనిల్ కుమార్ యాదవ్ ని రాజీనామా చేయించటం వల్ల అనిల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గానికి రాష్ట్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కుతుంది. రెండోది, హైదరాబాద్ లాంటి సెంట్రల్ తెలంగాణలో అటు మొన్న అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకొని మైనార్టీలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఒక బీసీని సెంట్రల్ తెలంగాణలో బీసీని తీసుకోవటం వల్ల అటు బీసీ కాన్సెప్ట్, ఇటు యాదవ్ కాన్సెప్ట్, తర్వాత సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి నేత మంత్రివర్గంలోకి వచ్చినట్లు అవుతుంది. అటు రాజ్యసభలోకి మీనాక్షి నటరాజన్ ని పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బెటర్ పొలిటికల్ కంపోజిషన్ తయారవుతుంది. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ చేత రాజీనామా చేయించే, అనిల్ కుమార్ యాదవ్ కి ఇంకా 4 సంవత్సరాల టర్మ్ ఉంది. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ తోటి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ పొలిటికల్ మైలేజ్, ఈ పొలిటికల్ కంపోజిషన్ లో పార్టీకి ఉపయోగపడుతుంది, రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయము వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీస్ చేసింది. శ్రీకాంత్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసింది అని అంటే, మీకు అభిషేక్ మను సింఘ్వి అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోయిన తర్వాత తెలంగాణలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కె కేశవరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత కేశవరావు గారు తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసింది ఎందుకనంటే, అభిషేక్ మను సంఘ్విని రాజ్యసభకు పంపటానికే కేకే చేత రాజీనామా చేయించారు. మరి కేకే గారికి వచ్చినటువంటి రాజకీయ లబ్ధి ఏంటి, ప్రయోజనం ఏంటి అని అంటే, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు గాను కేకే గారికి అడ్వైజర్ టు ది తెలంగాణ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సలహాదారు పదవి, క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంతేకాదు జిహెచ్ఎంసి మేయర్ గా ఉన్నటువంటి తన కూతురు గద్వాల విజయలక్ష్మి పదవిని కాపాడటంతో పాటు ఆ మేయర్ టర్మ్ అయిపోయిన తర్వాత తనను తీసుకొచ్చి మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించారు. అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. బట్ అదే విధమైనటువంటి ప్రాక్టీస్ మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా చేస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. బట్ మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపటానికి ఉన్నటువంటి 4గురిలో ఎవరి చేత రాజీనామా చేపిస్తే రాజకీయంగా పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగం జరుగుతుంది అనేటటువంటి ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ లో, ఒక నిమిషం శ్రీకాంత్, ఒక ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ లో అనిల్ కుమార్ చేత రాజీనామా చేస్తే అది ఇద్దరికి ప్రయోజనకరంగా, పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం కలుగుతుంది అనేటటువంటి అభిప్రాయం నాకైతే ఉన్నది. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ చేత రాజీనామా చేయించి క్యాబినెట్ లోకి తీసుకోవటం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు రాజకీయంగా, అటు సామాజిక కోణంలో ఉపయోగకరంగా ఉంటుందనేది ఒక అభిప్రాయం. అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకొక మెరిట్, డిమెరిట్ ఏంటి అని అంటే, ఒకవేళ అనిల్ కుమార్ చేత రాజీనామా చేయించి మీకు మీనాక్షి నటరాజన్ గారిని ఆ స్థానంలో రాజ్యసభకు పంపిస్తే, ఇప్పుడు మొత్తము ఒక వేం నరేందర్ రెడ్డి గారు తప్ప మిగతా 3 తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అంటే తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది అనేటటువంటి ఒక విమర్శ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక డిమెరిట్ అవుతుంది. ఎందుకంటే మీకు రేణుకా చౌదరి మూలాలు రాజమండ్రి నుంచి ఉంటాయి, అభిషేక్ మను సంఘ్వి రాజస్థాన్ కు సంబంధించినటువంటి వాళ్ళు, మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక వేం నరేందర్ రెడ్డి మాత్రమే తెలంగాణ నుంచి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ రాజకీయ పరమైన విమర్శలు వస్తాయి. ఇది ఒక డిమెరిట్ అయితే, మెరిట్ ఏంటి అని అంటే, ఇంకొక వైపు ఇంకొక సెకండ్ ప్లాన్ బి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది ఏంటంటే, ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రపోజల్ కి అంగీకరించకపోతే కాంగ్రెస్ ముందున్నటువంటి ఆప్షన్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే, మీకు ఇటీవల రాజ్యసభ మెంబర్ గా ఎన్నికైన తర్వాత వేం నరేందర్ రెడ్డి గారికి తన సొంత జిల్లాలో
సన్మానం చేస్తున్న సందర్భంలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారనంటే, రేవంత్ రెడ్డి నాకు దేవుడిచ్చినటువంటి తమ్ముడు, బ్రదర్ లాంటి వాడు, రేవంత్ రెడ్డి ఏది ఆదేశిస్తే అదే చేస్తా నేను అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అనిల్ కుమార్ ఆప్షన్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి గారి చేత రాజీనామా చేయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి వేం నరేందర్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వేం నరేందర్ రెడ్డి గారి చేతనైనా రాజీనామా